గాయస్ ఈరోజు ఈ వీడియోలో మీకు మా ప్రపంచంలో ఉండే ముస్లిమ్స్ అందరికీ పవిత్ర స్థలమైన మదీనాలో ఉండే మస్జిద్ ఈ నవబీని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి. ఇందులో మా ప్రవక్త యొక్క సమాధిని చూపించబోతున్నాను. ఇది మొత్తం ఇంకా మస్జిద్కి బయట ఉండే ఖాళీ ప్లేసు మొత్తము. ఈ ఖాళీ ప్లేసు ఒక కిలోమీటర్ స్క్వేర్ ఫీట్ అంత ఉంటుంది ఖాళీ ప్లేసు. ఇప్పుడే మస్జిద్ దగ్గరికి వెళ్తాను. ఇది వచ్చి గేట్ నెంబరు 318. మనము తప్పిపోకుండా ఉండేదానికి ముందు మనం వెళ్ళే గేట్ నెంబర్ను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. మళ్ళీ అదే 318 గేట్ నెంబర్ నుంచి బయటకు వచ్చేయాలి. గేట్ లోపలికి వెళ్తానంటే ఇది మస్జిద్ ముందర ఉండే ఇంకో ఖాళీ ప్లేసు. ఈ ఖాళీ ప్లేస్లో వచ్చి ఇక్కడ ప్రపంచ నల్లమూల నుంచి వచ్చిన యాత్రికులు విశ్రాంతి కూర్చునేదానికి ఇట్లా కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు కదా, వాళ్ళకి ఎండ తగలకన్నా చల్లగా ఉండేదానికి ఇలాంటి ఎలక్ట్రానిక్ గొడుగుల్ని ఫిట్టింగ్ చేసి ఉంటారు. చూడండి, ఆ ఎలక్ట్రానిక్ గొడుగులకి ఈ ఫ్యాన్లు ఉంటాయి. ఆ ఫ్యాన్లకి వాటర్ కనెక్షన్ పెట్టింటారు. ఆ వాటర్ ఎలా పడుతుందంటే మన మీద సన్నగా వర్షపు చినుకుల్లాగా సన్నగా అట్లా పడతా ఉంటాయి. ఆ వర్షపు చినుకులు మన మీద స్లోగా అట్లా సన్నగా పడటం వల్ల మనకు ఎంత ఎండ ఉన్నా వేడి ఉన్నా కానీ మనకు అంతగా బాధ అనిపించదు, చల్లగానే ఉంటుంది. మళ్ళీ నైట్ అయితే మాత్రము మళ్ళీ ఆ గొడుగులన్నీ అవి ఆటోమేటిక్గా ముడుచుకునేస్తాయి. ఇట్లా డే టైంలో మాత్రం తెరుచుకొని ఉంటాయి. ఎన్ని గొడుగులు ఉన్నాయో, అసలు ఎండ తగలదు కింద. మొత్తం ఎండని మొత్తం ఇవి కవర్ చేస్తాయి. ఎండని కానీ ఎండ వచ్చే వేడిని కానీ ఇవి కంట్రోల్ చేస్తాయి. ఈ మసీదుకి ఇప్పుడు లోపలికి వెళ్తాను. ఈ తలుపు నెంబర్ వచ్చి గేట్ నెంబర్ వచ్చి తలుపుకి మసీదు 10వ నెంబరు. ఈ మసీద్ ఈ నవబీ యొక్క గోడ తలుపు యొక్క లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్తానంటే మసీద్ లోపల ఈ విధంగా ఉండదు వ్యూ. ఇక్కడ ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన యాత్రికులు, మన ముస్లిమ్స్, మన యాత్రికులందరూ లోపల నమాజులు చేసుకుంటున్నారు. చూసారుగా, ఇక్కడ రోజుకి 6 సార్లు నమాజ్ జరుగుతూ ఉంటుంది టైము. ఇదేమో జంజం వాటరు. ఈ జంజం వాటరు చాలా పవిత్రమైన వాటరు. ఈ జంజం వాటర్కి చాలా మహిమలు ఉంటాయి. మనము ఈ జంజం వాటర్ తాగే ముందు మన మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని తాగితే కనుక ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళు నమాజులు చేసుకుంటూ ఉన్నారు. ఈ నమాజులే కాకుండా మళ్ళీ టైం రోజుకి 6 సార్లు నమాజు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రము, నైటు, తెల్లవారుజామున మొత్తము. ఇక్కడ చూడండి, లోపల మస్జిద్ లోపల మొత్తం స్వర్గంలాగా ఉంది. చూసారుగా, స్వర్గం అంటే స్వర్గము ఇదేనేమో. ఈ మా ముస్లిమ్స్కి అందరికీ ఒక అదేమరా అంటారు, ప్రతి ముస్లిం వెళ్ళి తన జీవిత కాలంలో ఒకసారైనా వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారు ఇక్కడికి వచ్చి. పిల్లర్స్ చూడండి ఎంత అందంగా కట్టారు. మొత్తం పాలరాయితో కట్టారు పిల్లర్స్ అన్నీ. ఆ పాలరాయికి మళ్ళీ గోల్డ్ ప్లేట్స్ అన్నీ గోల్డ్ కలర్ ఇవన్నీ అతికించడం వల్ల చూడండి ఎంత అందంగా ఉన్నాయి పిల్లర్స్. ఈ ప్రతి పిల్లర్ దగ్గర ఇట్లా ఖురాన్లు పెట్టారు. మనం ఖురాన్ తీసుకొని అక్కడ చదువుకుంటూ ఉండొచ్చు. చూడండి, మీకు ఈ మస్జిద్ లోపల ఎలా ఉందో మీరు చూస్తా అంటే మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా చాలా స్వర్గం అంటే స్వర్గం ఇదేనండి. ఇక్కడ లోపల దూరం కనిపిస్తుంది రూము. ఆ రూమ్ లోపలే మా ప్రవక్త యొక్క సమాధి ఉంది. ఇప్పుడు అక్కడ చూడండి, గోడ కట్టేశారు. లోపలికి దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. అక్కడ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు, స్పెషల్ పర్సన్స్. వాళ్ళకి ఇవి అపాయింట్మెంట్ తీసుకోవాలి. చూడండి, ఇదే ఆ రూము. ఆ రూమ్ లోపలే మా మహమ్మద్ ప్రవక్త యొక్క సమాధి ఉండేది. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూపించలేను, ఎందుకంటే నాకు ఎంట్రీ లేదు. అక్కడ మమ్మల్ని ఎవరిని దగ్గరికి వెళ్ళనీయలేదు. అక్కడ
అక్కడ ఒక టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టైమింగ్లో మాత్రం కొందరు స్పెషల్గా వీళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. అపాయింట్మెంట్స్ ఉండే వాళ్ళకి మాత్రమే అక్కడ దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలో నాకు తెలియలేదు, అందుకే నేను తీసుకోలేదు. ఇక్కడ చూడండి, ఇవి వచ్చి ఆ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ పిల్లర్స్కి ఆ హోల్స్లో నుంచి ఏసీ గాలి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ మసీదులో మొత్తం ఏసీ సిస్టమ్ మొత్తం ఇట్లా కింద నుంచి అండర్గ్రౌండ్ నుంచి పెట్టారు. చూడండి, ఏసీ గాలి ఎంత చల్లగా గాలి ఫోర్స్గా వస్తూ ఉండేది. లోపల అంత పెద్ద మసీదులో లోపల అయితే కన్నా చల్లగా ఉండదు. పిల్లర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడే మసీద్ నుంచి బయట వచ్చేసాను. మీకు లోపల అంతే, ఇంకేం లేదు చూపించడానికి. నేను వీలైన కాడికి మొత్తం తిరిగి చూపించేశాను. ఇలా మసీద్ బయట ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ప్రపంచ నల్లమూల నుంచి వచ్చిన ముస్లిం యాత్రికులందరూ అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. అక్కడ కూర్చొని నమాజులు చేసుకుంటారు. కూర్చుంటారు అక్కడ. ఎంత 50 డిగ్రీలు అక్కడ ఎండాకాలం వస్తే 50 డిగ్రీలు ఎండ ఉంటుంది. ఎంత ఎండ ఉన్నా కానీ ఆ గొడుగులు ఉన్నాయి చూడండి, అక్కడ ఎలక్ట్రానిక్ గొడుగులు, అవి కొంతవరకు సగానికి సగం వేడిని తగ్గించేస్తాయి. చూడండి ఎంత బాగుంది చూడండి ప్లేస్. మీకు ఆ మసీదు బయట నుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు అక్కడ పైన కనిపిస్తాను చూడండి 2 డూములు, ఒకటి సిల్వర్ కలర్ డూము, ఇంకోటి గ్రీన్ కలర్ డూము. ఆ డూముల కిందనే మా మహమ్మద్ ప్రవక్త యొక్క సమాధి ఉండేది. చాలా మాకైతే చాలా బాధగా ఉంది, లోపలికి దగ్గరకు వెళ్ళి చూడలేకపోయినాను అనేసి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కానీ వెళ్ళి తప్పకుండా దగ్గరికి వెళ్ళి సమాధిని చూస్తాను. ఇంకోసారి చూపిస్తాను చూడండి, కొంచెం జూమ్ చేసి. ఆ రూమ్ లోపలే ఉండేది మా మహమ్మద్ ప్రవక్త సమాధి. చూసారు మన ఇక్కడుండే ఆ గేట్ గోడలా కట్టేసి బయట ఇక్కడే ఉన్నది. ఇక్కడే లోపలికి ఎంట్రీ లేదు మా ఊరికి. చూసారు గైస్, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇక్కడ సీజను అన్సీజను అని ఏమి ఉండదు. సంవత్సరం పొడుగున 365 రోజులు జనాలు ఇదే విధంగా ఫుల్గా రష్గా ఉంటారు. ఇక్కడ మసీద్ సెంటర్లో ఒక చోట ఇట్లా ఒక మోల్డింగ్ అంటే అది రోఫ్ అంటారు కదా, అది లేదు, ఖాళీగా ఉంటుంది. దానిపైన కానీ గొడుగులు ఫిక్స్ చేశారు. ఇక్కడ భోజనాలు కానీ పెడతా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇప్పుడు ఈ టైంలో భోజనాలు పెడతా ఉన్నారు. ఇలా మనం కూర్చోంటే కానీ బాక్సుల్లో తీసుకొచ్చి లైన్ కూర్చోవాలి. వాళ్ళే భోజనాలు సప్లై చేస్తారు. ఆ భోజనాలు మొత్తం ఫ్రీగానే అందిస్తారు మనకి. మనమేమో ఎవరికి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. भी बांटते हैं। ఇక్కడ భోజనాలు అయితే 3 పూట్ల కరెక్ట్గా లేదు, మనకు తెలియదు ఏ టైంలో పెడతారో. అలాగే మసీద్ మొత్తం లోపల ఎలా ఉంటుందో మొత్తము. रखता ले ले कवर रखते हैं सैड
इधर खाली है, यहाँ बैठेगा, इधर आ जा। ఇక్కడ ప్రపంచం నలుమూల నుంచి ముస్లిమ్స్ అందరూ ఇక్కడికే వస్తారు. గ్రూపులుగా వస్తారు. వాళ్ళు గ్రూపులుగా వచ్చే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఓ రకమైన డ్రెస్ వేసుకొని వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ జనాలు తక్కువకుండా ఉండేదానికి. ఇక్కడ జమ్నీ వాటర్ అక్కడక్కడ పెట్టింటారు, ఎంతైనా తాగొచ్చు మనం. సో నైట్ అయిపోయింది. నైట్ టైంలో చూడండి మస్జిద్ ముందర ఈ ప్లేస్ ఎలా ఉంటుందో. సో గొడుగులన్నీ ముడుచుకున్నాక గొడుగులన్నీ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ డే టైంలో మళ్ళీ తెరుచుకునేస్తాయి. చూడండి నైట్ టైంలో కానీ వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది, అద్భుతము. ఇక్కడ నైట్ టైం 24 hours జనాలు ఇదే విధంగా ఉంటారు. డే టైంలో జనాలు ఎక్కువగా ఉండి నైట్ టైంలో తక్కువగా ఉండడము, మళ్ళీ తెల్లవారుజాము తక్కువగా ఉండడం అలాంటి ఏం లేదు. మనము ఏ టైంలో వెళ్ళినా, మధ్యాహ్నం వెళ్ళినా, సాయంత్రం వెళ్ళినా, నైట్ వెళ్ళినా, తెల్లవారుజామున వెళ్ళినా జనాలు ఇదే విధంగా ఉంటారు. చూడండి ఎంత బయట నుంచి వ్యూ ఎంత అందంగా ఉందో చూడండి. శుక్రవారం నమాజు మధ్యాహ్నం పూట. చూడండి మస్జిద్ లోపల బయట మొత్తం రష్ అయిపోయినారు, జనాలు ఎక్కువ అయిపోయినారు. బయట ఖాళీ ప్లేస్ అని చెప్పాను స్టార్టింగ్లో, 1 కిలోమీటర్ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది అనేసి. ఆ ప్లేస్ ఇదే. ఈ ప్లేస్ కానీ ఫుల్ అయిపోతుంది. ఇది శుక్రవారం రోజు మధ్యాహ్నం జోహర్ నమాజు. చూడండి ఎంతమంది జనాలు వచ్చేసారు. వీధులన్నీ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తాయి. ఆ కాంప్లెక్స్లో వీధులు అన్నీ ఫుల్ అయిపోతాయి. రోడ్లపై నమాజ్ చేసుకోవాలి. మస్జిద్ ఎక్కడో చాలా దూరంగా ఉంది. చూడండి జనాలు ఎక్కడెక్కడ ఎంత దూరం కూర్చొని నమాజ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.